పౌలు గారు నూతనత్వాన్ని, క్రొత్తదనాన్ని గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్తాడు. ఫిలిప్పీలకు రాసినట్టు లేఖ 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ విధంగా చదువుకుందాం. పౌలు గారు తన జీవితాన్ని గురించి, నూతనత్వాన్ని గురించి మనకు చెప్తున్నాడు, క్రొత్తదనాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని యందు క్రొత్తదనం. ఏమంటున్నాడు? సహోదరి సహోదరులారా, బిడ్డలారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేసి తినని అనుకొనటలేదు, కానీ నేను ఒకటి మాత్రము చేయుచున్నాను. చాలా దృఢంగా ఉన్నాడు పౌలు గారు, చాలా బలంగా ఉన్నారు. ఏమంటున్నాడు? ఒకటి మాత్రం నేను చేయుచున్నాను. ఏమనా, గతమును మరచి ముందున్న దానిని చేరుకున్నటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. ఏంటి పౌలు గారు గతాన్ని మరవాలంటున్నాడు? ఆయన గతం ఏంటండి? క్రీస్తుని తుదముట్టించాలి, క్రైస్తవులని చంపివేయాలి, క్రీస్తు రాజ్యాన్ని నామరూపాలు చేయకుండా ఉండాలి. ఇది పౌలు గారి యొక్క గతం. ఇప్పుడు ఏమంటున్నాడు? ముందున్న దాని కొరకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. నా గతాన్ని గురించి నేను ఆలోచించటాన్ని పట్టించుకోవట్లా. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఐఎమ్ నాట్ వరీడ్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నౌ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఫ్యూచర్. నా ధ్యేయం కొరకై. ఏమిటి పౌలు గారి ధ్యేయం? నేను మరణించిన, జీవించిన క్రీస్తు కొరకే. నూతన సృష్టి అయిపోయాడు, నూతన సృష్టిగా మారాడు. క్రీస్తు కొరకే జీవించిన, క్రీస్తు కొరకే మరణించిన. అంతకుముందు క్రీస్తే లేకుండా చేయాలనుకున్నాడు. రెండవది, సువార్తను బోధించకున్నచో నాకు అయ్యో అనర్థము. ఏ సువార్తనైతే ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడో ఆ సువార్త కామా కూడా లేకుండా వెళ్ళాలని ప్రకటిస్తున్నాడండి. నూతన సృష్టి. మూడవది ముఖ్యమైనటువంటిది, పాత స్వభావం ఏంటి? కక్ష, ద్వేషము, పగ, చంపేయటం, కత్తి. పాత స్వభావం ఏంటి? కత్తి. నూతన స్వభావం కలం. పౌలు గారి నూతన స్వభావం కలం. పెన్ను పట్టాడు, కలాన్ని పట్టాడు. సువార్తకు సంబంధించిన, క్రీస్తు సువార్తకు సంబంధించినటువంటి లేఖలను రాశాడు, ప్రేమను గురించి ప్రకటించాడు. ఇది నూతన స్వభావం, నూతనత్వం, నూతన మది, నూతన హృదయం అంటే ఇది ప్రియులారా. దీన్ని మనం కోరుకోవాలని పౌలు గారు మనందరి నుండి ఆశిస్తున్నాడు పిల్లారా. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పిల్లారా, గడిచిన సంవత్సరంలో నేను మంచిగా ఉండాలనుకున్నా, కానీ అయ్యో పడిపోయానే. మరిచిపో. గతమును మరచి ముందున్న దాని వంక చూస్తున్నాను. మరచిపో. కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ఒకటి ఉందండి, దాన్ని మనం చేయాలి తప్పనిసరిగా. ఏంటంటే అది పౌలు గారు చేసిందే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఏమిటంటే, గతమును మరచి ముందున్న దాన్ని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. ఇది ముఖ్యం. మన కృషి, మన పట్టుదల, మన ప్రయత్నం. God does not see our successfulness. God sees our fruitfulness. దేవుడండి మనం ఎంత సక్సెస్ఫుల్ అయ్యా కాదండి, మనం ప్రయత్నం చేసి దేవుడికి కొంచెమైనా దగ్గర అయ్యామా లేదా, అంతే. ఒకడికి 5 లక్షల వరహాలు ఇచ్చాడు, ఒకడికి 3 లక్షలే వరహాలు ఇచ్చాడు, ఇంకోటి 1,00,000 వరహాలు ఇచ్చాడు. అని వెళ్ళండిరా, నేను దూర ప్రాంతం వెళ్తున్నాను, మీరు వెళ్ళి వాటిని సంపాదించండి, ప్రయత్నం చేయండి రా అన్నాడు. 5 లక్షలోడు 5 సంపాదించాడు. మూడోడి దగ్గరికి వచ్చి దేవుడు అల్లా, అదేంటి నువ్వు కూడా 5 సంపాదించాలిగా, 3 ఇచ్చినా కానీ అల్లా. ఓకే, నువ్వేది సంపాదించాలి, మీరు ప్రయత్నం చేశావు. ఆత్మీయ విషయంలో ప్రయత్నం ఉందా? అయ్యో నేను విడిచిపెట్టాలనుకున్నా, విడిచిపెట్టాల. నో, డోంట్ వరీ, డిపెండ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడు. ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి బలంగా ప్రభు అంటాడు కదా పేతురు గారితో, అయ్యా రాత్రంతా ఈ శ్రమ పడినా రాలేదు,
జయం రాలేదంటే యేసుప్రభు అంటాడు, లోతైన జలములలోనికి వలలను వేయుడు. నువ్వు ఇంకొద్దిగా లోతుగా ప్రయత్నం చేయి, లోతుగా ప్రార్థన చేయి, ఇంకా బలంగా ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు, వదిలిపెట్ట మాకు. ఎలాంటి కృషి? తీవ్రముగా కృషి చేయుచున్నాను నేను. ముందున్న దాని కొరకై, నా నూతనమైన దాని కొరకై తీవ్రంగా కృషి చేయుచున్నాను. జాగ్రత్తగా వినండి. కనుక బహుమానమును గెలుచుకున్నటకు నేను ద్వేయము వంకకు సూటిగా పరిగెడుదును. ఈ ద్వేయం పరిగెట్టడం పౌలు గారు ఎప్పుడు మాట్లాడే. తిమోతికి రాసిన లేఖలో, 2వ లేఖలో ఆయన ముగింపుకు వచ్చినప్పుడు, నేను నా పరుగు పందమును ముగించితిని. మళ్ళా పరుగు పందెం గురించి మాట్లాడతారు. ఇక్కడ పరుగు పందాన్ని చేస్తున్నానంటాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్ని నూతన సంవత్సరాలు చేసుకున్నా కానీ మన పరుగులో మనం ఉన్నామా లేదా ముఖ్యం. ఆత్మీయమైన పరుగులో మనం ఉన్నామా లేదా ముఖ్యం. లేకపోతే మనం ఆ బురదలో మునిగిపోతున్నాం. పాపమనే బురదలో, పాపమనే జిగటలో మనం మునిగిపోతున్నామా? అది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పరలోక జీవితం అనక యేసుక్రీస్తు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానం. నా ధ్యేయం అదే. దానికోసం పరిగెడుతున్నాను. ప్రియులారా, మరలా చెప్తున్నాను, నూతన సంవత్సరం అంటే నూతనమైన తేదీ కంటే కూడా నూతన మది, నూతన హృది. ఈ హృదయం ఉంది చూడండి, చాలా భయంకరమైంది, చాలా ప్రమాదకరమైంది, చాలా డేంజరస్. అవును ప్రియులారా, దాంతో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. చపల చిత్తమైనటువంటిది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయమునకు ఉన్నంత కపటత్వము దేనికినూ లేదు, దాని రోగమును కుదర్చలేము. పాపం కావాలి, దీనికి చెడు కావాలి. దానిని ఎవరు అర్థం చేసుకోగలడు? ప్రభుడైన నేను మనస్సును పరిశీలిస్తాను, తేదీని పరిశీలించడో. నువ్వెన్ని నూతన సంవత్సరాలు చేసుకున్నావు పరిశీలించడం అవసరమే మనకి ఒక మార్పు కోసం. నువ్వెన్ని సంవత్సరాలు, ఎన్ని తేదీలు చేసుకున్నావు పరిశీలించడో. ఎన్ని సంవత్సరాలు బ్రతికాం కాదు, ఎలా బ్రతికాం. ప్రభుడినైన నేను హృదయమును పరిశీలింతును. మారాల్సింది తేదీ కాదు, మారాల్సింది హృది, మది. హృదయమును పరీక్షిస్తాను అని పలికి, నేను ప్రతి నరుని అతను జీవించు తీరును బట్టి, అతడు చేయు పనులను బట్టి సంభావింతును. సన్మానం ఎలా జరుగుద్ది మనకి? మనం జీవించే విధానాన్ని బట్టి, మనం చేసే క్రియలను బట్టి. ఇంతే. ఏంటంటే మనం మార్చుకోవాల్సింది, అన్యాయముగా ధనమును అర్జించువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌచు వంటివాడు. అతడు నిండు ప్రాయముగా ఉండగానే తన సంపదను కోల్పోవును, కడన మందమతిగా గణింపబడును. ప్రియ దేవుని బిడ్డ, ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, నూతన సృష్టి, నూతనత్వాన్ని పునర్నవముగా ఉంచుకోండి అని చెప్పిన తర్వాత నీతి, పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? హృదయాన్ని గురించి మాట్లాడి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అన్యాయపు అర్జన మానుకోమంటున్నాడు. పిల్లారా, దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభు ఇశ్రాయేలు ఆశ నీవే, నిన్ను విడనాడు వారు అవమానము చెందుదురు, వారు జీవజలముల బొగ్గవైన నిన్ను పరిత్యజించితరి, కావున ధూళి మీద రాసిన పేర్ల వలె అదృశ్యులగుదురు. నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుడు మనందరిని కోరుతున్నారు. ప్రియ బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వేం మారాలి, ఏ విషయంలో మారాలి అని దేవుడు కోరుతున్నాడు. నువ్వు కోరుతున్నావు నూతన సంవత్సరంలో, దేవా నాకు అది ఇవ్వయ్యా, దేవా నాకు ఇది ఇవ్వయ్యా, నాకు అవరం కావాలి, నాకు ఈ వరంగా. తప్పులేదు, అడుగు. ప్రభు అన్నాడు కదా, అడగడి మీకు వసగబడును. పేతురు గారు అన్నారు కదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ప్రభు మేము ఎవరెద్దుకు పోతాం, నువ్వే కదా మాకు ఇచ్చేటువంటి వాడివి. యాకోబు పత్రికలు అంటున్నాడు కదా, మీరు కావాలనుకున్నటువంటి వాడు మీరు అడగటల్లా,
అందుకే మీరు పొందలేకపోతున్నారు. పొందట్లేదు కాబట్టి కొట్టుకుంటున్నారు మీరు. ఎందుకని? ప్రార్థన మిస్ అవుతుంది మీ జీవితంలో, ఆత్మీయ జీవితం మిస్ అవుతుంది మీ జీవితంలో, కాబట్టి మీరు పొందలేకపోతున్నారు. యాకోబు పత్రికలో పౌలు గారు ఇదే అంటాడు. మీరు దేవుడి సన్నిధికి వచ్చి ఆయన అడగట్లా, మీరు అందుకే మీరు పొందట్లా. మీరు పొందట్లేదు కాబట్టి మీలో ఒక రకమైన అసహ్యం బయలుదేరుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మీకేమి కావలయ్యనో వాని కొరకే మీరు ప్రార్థించకపోవట చేతనే మీకు కావలసిన వాటిని మీరు పొందట్లేదు. అడగండి, తప్పులేదు, దేవుడు ఇస్తాడు. ఆయన అన్నాడు కదా, మీరు నా నామం పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినా, నన్నేమడిగినా వాడన్నిటినీ చేస్తానన్నాడు కదా. కాబట్టి యాకోబు గారు ఏమంటున్నారంటే, మీకేమి కావాలి ఎన్నో వానని మీరు ప్రార్థించకపోవట చేతనే, అర్థించకపోవట చేతనే మీకు కావలసిన వాటిని మీరు పొందలేకపోవచ్చున్నారు. మీవి దురుద్దేశములు అగుట చేతనే మీరు అర్థించినవి మీరు లభించుకున్నవి. 2 కారణాలండి మనకు ఎందుకు రావటం లేదు మనం కోరుకున్నాయి. ఒకటి, మనం అడగటల్లా. రెండవది, మనం అడిగేవి కూడా ఎట్లాంటివి అడుగుతున్నాం? దురుద్దేశములు అంటండి, చెడ్డవంటండి. అదే యాకోబు పత్రికలో మీరు బాధపడకండి. బాధల్లో ఉన్నారా? ప్రార్థన చేయండి. సంతోషంగా ఉన్నారా? దేవుని స్తుతించండి అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా ఆయనచో ప్రార్థించు. కష్టం గురించి. సౌఖ్యంగా ఉన్నాడా? ఉన్న చోట స్తుతించాలి దేవుని. తప్పులేదు, అడగండి. ప్రభు అన్నాడు కదా. కానీ ప్రియులారా, ఇక్కడ మనందరం గుర్తించాల్సింది ఏమిటంటే, ఏంటి మన జీవితం ఎలాగా ఉంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన నడత ఎలాగుంది, ఏ విధంగా వెళుతున్నాం, మన హృదయం ఏ విధంగా ఉంది. ఇర్మియా గ్రంథములో, నీ హృదయం జీవజలముల ఊట అయినటువంటి ఆయన దగ్గరికి వెళుతుందా, లేకపోతే ఎండిపోయిన పగిలిపోయినట్టు నెర్రలిచ్చిన తొట్టి కల్లి వెళుతుందా? ఈ నూతన సంవత్సరంలో ఒకటి గుర్తుపెట్టుకుందాం. కొత్త సంవత్సరంలో బిడ్డలారా, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. స్వయంగా యేసయ్య ఏమంటాడు? మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మిగిలినవన్నీ మీకు ఇచ్చేస్తా, డోంట్ వరీ. ప్రభు అన్న మాటేనండి. మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఏం కోరుకోవాలి? యాకోబు గారు అన్నారు కదా, మీ దురుద్దేశములు అంటున్నాడు కదా. మరి ఏం కోరుకోవాలి? ప్రభువు మాటలండివి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనములో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మిగిలినవన్నీ మీకు అనుగ్రహిస్తాను. రేపటి గురించి విచారింపకూడదు. రేపటి విచారములు రేపటికున్నాయి. మీరేం చెయ్యాలి? ఏంటి అంటున్నాడు? నా రాజ్యమును నీతిని వెతకండి. ఏంటి నీతి? మనం చదువుకున్న వాక్యం ఈ రోజున ప్రారంభ వాక్యం ఏమంటున్నాడు? ఏం కోరుకోవాలట ప్రియులారా? సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా క్రొత్త స్వభావమును ధరింపుడు. ఈ శరీరాన్ని గురించి మాట్లాడతలేదండి. నూతన హృదయం అంటే ఈ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. మీలో బాధపడినంటే ఒక మాట చెప్తా, బాధపడకండి. ఒకవేళ జరుగుతుంటే మీ సంఘాలలో బాధపడకండి. కానీ తప్పు లేదండి, అది తప్పు లేదు. కానీ అదే ముగింపు కాదు. మనలో కొంతమంది ఏం చేస్తామంటే, కొన్ని సంఘాలలో నేను చూశాను, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, ఎస్ నైస్ గుడ్, వస్తారు, ప్రార్థన ఒక అర్ధగంట సేపు చేస్తారు. చేసిన తర్వాత ఇంకా వాళ్ళ హడావిడి అంతా కూడా నూతన సంవత్సరం చర్చిలో పెట్టే భోజనాల గురించే. కొన్ని చోట్ల మీరు 1వ తారీఖు పగలపూట ఒక 2-3 గ్రామాలు కొంచెం చర్చిలు ఉన్న కాడ తిరిగి రండి అండి దయచేసి. రోడ్ల మీద టెంట్లు ఉంటాయి ఎక్కువ, చర్చిల ముందు టెంట్లు ఉంటాయి. ఎందుకు? ప్రార్థన కోసం కాదండి, చర్చి పక్కన టెంట్లు ఉంటాయి ఎక్కువ. ఎందుకు? జనం పట్టరని కాదు, భోజనాలు వండించడం కోసం. అయితే ఇక్కడ నేను దాన్ని అంగీకరిస్తాను. ఏంటి? సహపంక్తి భోజనం తప్పులేదు.
అందరం కలిసి భోంచేయచ్చు, తప్పులు. కానీ మనం శరీరాన్ని గురించే మొత్తం ఆలోచిస్తున్నామా? ఆత్మలో మార్పు ఉందా? ఇది మనం తేదీనే గుర్తుపెట్టుకుంటున్నామా? హృదిని మదిని మార్చుకుంటున్నామా? నూతన సంవత్సరంలో దేవుడు కోరేది ఏమిటి? దేవుడు ఆశించేది ఏమిటి? దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఈ నూతన సంవత్సరంలో? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఈనాటి మన అంశం నూతన తేదీ కంటే నూతన తేదీ కావాలి. న్యూ ఇయర్ 24 నుంచి 25. నూతన తేదీ కంటే నూతన హృది, నూతన మది. ప్రభు ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నేను మీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తాను, నేను మీకు ఒక నూతన ఆత్మతో నింపుతానంటున్నాడు. హృదయము, ఆత్మ, నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ. ఇదిగో 6 అప్పుడు ఎలాగుంటామంట? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు వారు నా ఆజ్ఞలను పాటించుదురు. ఏం పాటిస్తామట? దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా ఉంటాం. పాత స్వభావం అంటే ఏంటి? సాతాను ఆజ్ఞలను పాటించాం మనం. ప్రియులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుని నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతనం అయిపోయాం మనమని చెప్పుకుంటా మన లంచాలు తీసుకునే స్వభావాన్ని, మన పని దొంగల స్వభావాన్ని మనం మార్చుకోకపోతే, అదేవిధంగా మన ఆ తాగుడు అలవాటును మార్చుకోకపోతే, ఆ యొక్క ఆ ధన వ్యామోహం మానుకోకపోతే, లేకపోతే చెడు మాటలు మాట్లాడటం మానుకోకపోతే, ఇతరుల గురించి చెడు మాట్లాడటం మానుకోకపోతే, ఇతరులకు అన్యాయం అక్రమం చేయటం, ధన విషయంలో సంపదల విషయంలో దోచుకోవటం ఆపకపోతే, ప్రియులారా, మనం ఏమి నూతనత్వాన్ని ప్రారంభించుకుంటున్నాం? దేవుడు ఎలాగ మనం దీవిస్తాడు? ఏంటి నూతన సంవత్సరం అంటే? డేట్ మార్పా? తేదీ మార్పా? అర్థం లేదండి. ప్రభు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26వ వచనంలో, నేను మీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మను వసుగుతాను. దానికోసం ఏం చేస్తాడట? మీపై నూతన జలములను మీపై చల్లుతాను అంటున్నాడు. క్రీస్తు రక్తం ప్రోక్షించబడాలి. విగ్రహములను తీసివేస్తారు. ఏంటి విగ్రహం అంటే? ప్రతి ప్రతిమను ప్రతి వ్యసనం, ప్రతి పాపం ఒక విగ్రహం ప్రియులారా మన జీవితంలో. అది నూతనత్వాన్ని మనం సంతరించుకోవాలి. ప్రియులారా, పౌలు గారు పలికిన మాట 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించినవి, క్రొత్తవి ప్రారంభమైనవి. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. ప్రారంభంలో ఒక చోట చెప్పాను కదా, లోకానుసారం ఉన్నటువంటి వస్తువులు ప్రతిరోజు పాతవైపోతాయండి. కానీ క్రీస్తులో ఉన్నట్టయితే ప్రతిరోజు నూతన సృష్టి. నీవు ప్రతిరోజు యూఆర్ ఎ న్యూ క్రియేషన్. యూఆర్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా ఉంటావు. పాతబడిపోవు నువ్వు క్రీస్తులో ఉన్నంత వరకు కూడా. ఎవర్ న్యూ. కీర్తన 51:10 నాతో పాటు దయచేసి చెప్పటానికి ప్రయత్నం చేయండి గట్టిగా. మీరు ఒకవేళ ప్రయాణంలో ఉండి వాక్యాన్ని చూస్తే పర్వాలేదు, అర్థం చేసుకుంటాను. మీరు ఒకవేళ ఇళ్లల్లో కూర్చొని ఈ వాక్యాన్ని ఆలకిస్తుంటే మీకు వీలుంటే త్వరగా వాక్యాన్ని తెరవండి. 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం పిల్లలు. అందరం కలిసి చదువుకుందాం. నా తర్వాత చెప్పడానికన్నా ప్రయత్నం చేయండి. దేవా, నాలో నిర్మల హృదయమును సృజించుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. మరొకసారి దయచేసి నాతో కలిసి చదవండి, లేకపోతే నా తర్వాత చెప్పండి. మీ దగ్గర బైబిల్ ఉన్నటువంటి వారు, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారు, వీలైనటువంటి వారు, కుటుంబంలో కూర్చొని చెప్పేటువంటి వారు అందరూ చెప్పడం. దేవా, నాలో
నిర్మల హృదయమును సృష్టించుము, నూతనమును స్థిరమునైన మనస్సును నెలకొల్పుము. నూతనమైనటువంటి హృదయము, నూతనమైన మనస్సు. పాత జీవితం అనే పాపములో ఉన్నప్పుడు పాపము నుండి తిరిగి వస్తూ పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది దావీదు రాజు చేసిన ప్రార్థన, దేవా నాలో నూతన హృదయమును సృష్టించుము, నూతనమును స్థిరమైనటువంటి మనస్తత్వమును నాకు నేర్పించుము, నాలో నెలకొల్పు. స్థిరములైన మనస్సు కాదండి దేవుని యందు ఉన్నటువంటి వాడు. స్థిరములైన మనస్సు వాడు ఏంటి? అది కొందాం, అది కొందాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ తప్పు, ఈ పప్పు, ఆ పాపం, ఈ పాపం పరిగెడతా ఉంటాడండి. స్థిరమైన మనస్సు కలిగినటువంటి వాడు ప్రార్థన, పరిశుద్ధత, దేవుడు నా యేసయ్య, ఇది కోరుకోవాలి, ఇది ఆశించాలి. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నా సొంత శక్తి చాలదు, ప్రయత్నం నాది. ఎటువంటి ప్రయత్నం? తీవ్రమైన ప్రయత్నం. పౌలుగా చెప్పాడు కదా ఫిలిప్పీ పత్రికలో, తీవ్రమైన ప్రయత్నం మనం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనములో, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. ఎలా కృషి చేస్తున్నా? తీవ్రముగా కృషి చేస్తున్నా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలోనంట మనం ఎందుకని మనం అద్భుతాలు చూడలేకపోతున్నామంటే తీవ్రంగా కృషి చేయట్లా. మనం ఎలాగున్నా మనం దర్శన గ్రంథంలో 3వ అధ్యాయంలో పౌలుగా దర్శనంలో చూస్తాడు కదా, ఏమనంటారు యోహాను గారు? దేవుని యొక్క మాటలు, మీరు వెచ్చగానలేరు, చల్లగానలేరు, నులివెచ్చని తనతో బ్రతుకుతున్నారు. మనం అటు ఇటుగా అన్నటువంటి వాళ్ళంగా ఉన్నామండి. అందుకే మనం ఆత్మీయంగా ఏం సాధించలేకపోతున్నాం. గట్టి నిర్ణయంతో బ్రతకట్లా. మనం ఎలాగా ఉన్నామంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏమని? మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. మీరు యు ఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ సిన్ ద వే యూ షుడ్ ఫైట్. You are not fighting enough. Your fight is half-hearted fight. That is why you are not going to win. You are not going to win over sin and receive God's blessings. మీరు ఎలా అంత పట్టుదలతో పోరాడతల్లా? మీరు దేవుని వేడుకుందాం. ఈ నూతన సంవత్సరంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా, దేవా మాకు నూతన మనస్సును, నూతన హృదయాన్ని దయచేయండి ప్రభువా. నీ కొరకు జీవించే బిడ్డలకు మమ్మ దీవించండి నాయన. పౌలు గారు పలికినట్లుగా ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో, ఇదిగో గతమును మరచి ముందున్న దాని కొరకై తీవ్రముగా కృషి చేయుచున్నాను. ఏమిటి ఆ ముందుంది? నూతన స్వభావం, నూతన హృదయం, నూతన మనస్సు, క్రీస్తు తత్వం, క్రీస్తు నిత్యత్వం. దాని కొరకై మనం ప్రయాసపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మీకు తోడుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ శరీరాన్ని క్రీస్తు కొరకు అర్పించుకో. ఈ నూతన సంవత్సరం క్రీస్తు కొరకు ఏదైనా చేపట్టు. నేనేం చేద్దాం, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, కొత్త సంవత్సరంలో అదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వేం చేస్తావంటే ఇదిగో ఇది చెయ్యి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాము. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? మీరు ఈ లోకపు ప్రయాణములను అనుసరింపకండి. అది పాత జీవితం అని తెలుసుకున్నాం, రోత జీవితం అని తెలుసుకున్నాం, పాప జీవితం అని తెలుసుకున్నాం. మీరు ఈ లోకపు ప్రయాణములను అనుసరించకూడదు. దేవుని
మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనండి. ఎవరు కలుగజేస్తారు మీలో నూతనత్వాన్ని? నువ్వు తీవ్రంగా కృషి చేయాలి. నీలో మార్పు తెచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్మ. ఏమంటున్నాడు? దేవుని మీలో మానసికమైన మార్పు. ఏ మార్పు అండి? తేదీ మార్పు ద్వారా కాదు. నాట్ త్రూ ద డేట్, చేంజ్ ఆఫ్ డేట్, బట్ త్రూ ద చేంజ్ ఆఫ్ హార్ట్. మీలో హృదయం మార్పు ద్వారా నూతనత్వమును కలిగజేయనేయండి దేవుడి చేత. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగుదానని తెలుసుకుంటారు. ఇది ప్రియులారా దేవుడు మన నుండి కోరుకునేది. వేడుకుందాం ఆ దేవుని. బిడ్డలారా, మనం బాహ్యమైనటువంటి వాటిని కోరుకుంటేనే వెంటనే కరిగిపోయే దేవుడు. ఏమంటాడు యేసయ్య? అడుగుడి మీకు వసకబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకునన్నాడు. మరి మీరెంత చెడ్డవారైనా కానీ మీ బిడ్డ పామును అడిగితే, చేపను అడిగితే పామునిస్తారా మీరు? ఇవ్వరు కదా. గుడ్డును అడిగితే తేలునిస్తారా మీరు? ఇవ్వరు కదా. అని చెప్పి ప్రభు ఏమంటున్నాడు? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి ఇవ్వటం మీకు తెలుసు కదా. మరి పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మ కొరకే అడిగితే మరి మీకు ఎంత ఎక్కువగా ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో నూతనత్వాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనస్తత్వాన్ని, నూతన నడకని, నూతన నడతని నడిపించేవాడు, నేర్పించేవాడు, ప్రసాదించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకై వేడుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకే ప్రార్థన చేద్దాం. ఇదిగో లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో, మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చటం మీకు తెలియను కదా. మరి పరలోకమందున్న మీ తండ్రిని తనను అడిగేటువంటి వారికి ఎంతగా పరిశుద్ధాత్మనిచ్చునో ఊహించండి. నీలో నూతన హృదయాన్ని తయారు చేయమని వేడుకో. మిగిలినవన్నీ ఇస్తాడండి. డోంట్ వరీ అబౌట్ దెమ్. ఇవ్వడని అంటల్లా నేను. ప్రభు అన్నాడు కదా 6వ అధ్యాయంలో చదువుకున్న మత్తయి శుభవార్తలో చివరి వాక్యంగా, మొదట ఆయన రీతిని, ఆయన రాజ్యమును వెదకుడు, అప్పుడు అవన్నీ ఇస్తాడు. బట్ ఫస్ట్ యు వరీ అబౌట్, యు ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొరకే వేడుకో. ఆయన నీతో ఉంటే ఆయనే అనుగ్రహాల కర్త కదండి, అనుగ్రహ పరిపూర్ణ ఆయనే కదండి మనకు అనుగ్రహాలు ఇచ్చేది. మరియ తల్లికి ఎవరిచ్చాడు? ఆ మరియ తల్లిని కూడా వేడుకుందాం. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మా కోసం ప్రార్థించమని వేడుకుందాం. తలలోంచి వేడుకుందాం పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం అడుగుపెడుతున్న మేము, ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మమ్ము నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. నీ ఆత్మచేత మమ్మ ఆవరించండి. నీ ఆత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి. మా హృదయంలో, మా మదిలో, మా జీవితంలో, మా ప్రవర్తనలో, మా పరిశుద్ధతలో మార్పు తీసుకొని రండి తండ్రి. నీ బిడ్డలుగా జీవించటానికి, నీకు ఇష్టమైనటువంటి వారిగా జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చెడుని, నీ దీవెనలు రాకుండా, నీ ఆశీర్వాదాలు రాకుండా, నీ కృపలు రాకుండా ఏవైతే అడ్డుకట్టగా ఉన్నాయో, అడ్డుగోడలుగా ఉన్నాయో, ఎరికో గోడలుగా ఉన్నాయో వాటిని కూల్చివేయండి తండ్రి. మా వల్ల కాదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి. మాలో పూర్తిగా పునర్నవము గావించండి నాయన, నూతనీకరణ గావించండి మమ్మల్ని. ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవ మాపై దిగిరండి. ఈ నూతన సంవత్సరంలో మమ్మ నూతన సృష్టిగా మార్చును ఆయన. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి ఎల్లప్పుడూ కూడా. మమ్మల్ని కూడా నూతన సృష్టులుగా మార్చండి నాయన. నూతన వ్యక్తులుగా మార్చండి నాయన. నూతనత్వంతో నింపండి నాయన. మా వేదన, మా బాధ, మా కష్టం, మా కన్నీళ్లు మీ ముందుంచుతున్నాం తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని, ఉద్దేశాన్ని, తలంపును ఆత్మీయమైన, మానసికమైన,
శారీరకమైన ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన మాకు అన్ని అవసరాలను కూడా మీ ముందుంచుతున్నాం ప్రభు. ఇంకెవరిస్తారు మాకు? నీవే ఇచ్చేటువంటి వాడు. సమకూర్చువాడవు నీవే నాయన. సమకూర్చు తండ్రివి నీవే. సమకూర్చు ప్రభువా. ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించండి. అధికమధికముగా దీవించండి నాయన. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా అభిషేకించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ నూతనమైన హృదయాన్ని మాకు దయచేయమని మా కొరకు ప్రార్థించండి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారు ప్రభువా, ఇన్ని సంవత్సరాల పాటు ఈ యూట్యూబ్ పరిచర్య నీ సువార్త ఆగకుండా కొనసాగటానికి ఎవరైతే ఉదారంగా ఆర్థిక సహాయాన్ని అందించుతున్నారు ప్రభువా, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారు సువార్తలో వారు చేస్తున్నట్టు సహాయానికి నిరంతర అధికంగా వారిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.